పశ్చిమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో పాటు నియోజకవర్గ రూపురేఖలను మారుస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మరోసారి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయమని జోస్యం చెప్పారు. వైసీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందని, అన్ని వర్గాలకు జగన్ అన్యాయం చేశారని సుజనా దుయ్యబట్టారు. 47వ డివిజన్లోని కలరా హాస్పిటల్, కేటీ రోడ్, అచ్చమ్మ వీధి, అల్లీనగర్, కుండల బజార్, కేఎల్ రావు నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, కొండ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలతో పాటు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని, తను మాటలు మనిషిని కాదని చేతల్లో చేసి చూపిస్తానన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడే విజయవాడ అభివృద్ధికి సహకారం అందించానని గుర్తు చేశారు. విజయవాడ సమగ్ర అభివృద్ధికి, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నామని తెలిపారు. విజయవాడలో పుట్టి పెరిగిన తనకి అభివృద్ధి ఎలా చేయాలో తెలుసునన్నారు. ఎమ్మెల్యేగా సేవ చేసుకునే అవకాశం ఇస్తే నియోజకవర్గంలోని ప్రతి సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందేలా కార్యాచరణ ఉంటుందన్నారు. యువతకు సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నత విద్య, ఉపాధి అందించేందుకు అవసరమైన వనరులు సమీకరణ చేస్తారని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిందేమీ లేదని టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా విమర్శించారు. నియోజకవర్గంలోని ప్రాంతాల పేర్లే తెలియవని, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం సహకరించలేదని అన్నారు. సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే విజయవాడ అభివృద్ధికి సహకరించారని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని నాగుల్ మీరా విజ్ఞప్తి చేశారు. సుజనాకు 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నాగోతి రామారావు, 46వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గుర్రంకొండ, డివిజన్ అధ్యక్షుడు డిటి ప్రభుదాస్ ఘనస్వాగతం పలికారు. స్థానిక ప్రజలు సుజనాకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, సీనియర్ నాయకులు పైలా సోమినాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. 7వ డివిజన్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మీరా గారు చెప్పినట్లుగా ఇక్కడ సమస్యలు చూసుకుంటా వెళితే దినదిన గండం నూరే లాయిష్ లాగా ఉంది ఇక్కడ ప్రజల పరిస్థితి మాత్రం చూస్తే. డ్రైనేజ్ వ్యవహారం కానీ, అప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆ కేఎల్ కెనాల్ అనేది తయారు చేయడం జరిగింది. దాంతో కొంత వెసులుబాటు కలిగింది, కానీ అది కూడా ఉన్న చిన్న రోడ్లోనే సగం అది ఆక్యుపై చేసింది, సగం కాకపోయినా ఒక పావు వంతు. అలా కాకుండా అండర్ గ్రౌండ్ పైప్ సిస్టము డ్రైనేజ్ వేయాలి, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ వేయాలి. తర్వాత ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా ఈ కొండ ప్రాంతం మెట్లు సరిగ్గా లేవు, ఏ ప్రాంతం కూడా సరిగ్గా లేదు ఇక్కడ. ఇది ఈ సందని కాదు, ఆ సందని కాదు. తర్వాత యువతరానికి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ, వాళ్ళు సొంతంగా ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారంటే స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ట్రైనింగ్ అదొకటి చేయించాలి. ఇవన్నీ కాకుండా మెటర్నిటీ సెంటర్స్, ప్రసూతి హాస్పిటల్స్ కూడా మంచివి లేవు వీళ్ళకంటూ. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రసూతి హాస్పిటల్ చాలా ముఖ్యం. ఎందుకంటే బేబీ పుడుతుంతోనే హెల్తీగా ఆరోగ్యవంతంగా పుడితే వాళ్ళ ఆరోగ్యం ఎల్లకాలం బాగుంటుంది. అట్లాగే పెద్దలకి చిన్న హాస్పిటల్ వచ్చినా, చిన్న సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా వీళ్ళు చాలా దూరం వెళ్ళవలసిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఆ హాస్పిటల్ కూడా ఈ చుట్టుపక్కల పశ్చిమ నియోజకవర్గానికి డెఫినెట్గా ఒక మంచి ప్రభుత్వ హాస్పిటల్ తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి చేయని వాళ్ళు, పశ్చిమ నియోజకవర్గంలో సమస్యలు తెలియని వాళ్ళు, ముఖ్యంగా వైసీపీ నాయకులు సుజనా చౌదరి గారికి పశ్చిమ నియోజకవర్గం తెలియదు, పశ్చిమ నియోజకవర్గానికి కొత్త అనే కారు కూతలకు వస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, మాట్లాడే వాళ్ళకు పశ్చిమ నియోజకవర్గం ఎన్ని డివిజన్లో తెలుసా, ఈ డివిజన్లో ఉన్నటువంటి పేటల పేర్లు తెలుసా, ఏరియాలు తెలుసా? సుజనా చౌదరి గారు ఇక్కడ పెరిగారు, ఇక్కడ చదువుకున్నారు, కృష్ణా జిల్లాలో పుట్టారు. వాళ్ళ పశ్చిమ నియోజకవర్గానికి సేవ చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో వచ్చారు. నేను ఈ కేఎల్ రావు నగర్ చిన్నపాటి వర్షాలకు కూడా మునిగిపోయేటువంటి నేపథ్యంలో చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 500 కోట్ల రూపాయలు విజయవాడ నగర డ్రైనేజీ అభివృద్ధికి ఇస్తే, ఆ అభివృద్ధిలో భాగంగా కేఎల్ రావు అవుట్ఫాల్ డ్రైన్ పూర్తి చేయటం వలన ఈరోజు కేఎల్ రావు నగర్లో ఎంత పాటి వర్షం వచ్చినా కొండ ప్రాంతాల నుంచి నీళ్లు ఇటే రావాలి. ఇదివరకు పడవల మీద తిరిగేటువంటి నేపథ్యం,
ఇప్పుడు సుజనా చౌదరి గారి పుణ్యమాని కేఎల్ రావు నగర్ ప్రజలు ప్రశాంతంగా పడుకుంటున్నారంటే వారి దయ. మా రామారావు కార్పొరేటర్గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేఎల్ రావు నగర్లో ఈ సిమెంట్ రోడ్లన్నీ తెలుగుదేశం ప్రభుత్వం వేయించినాయి. ఆ రోజు వెంకయ్య నాయుడు గారు స్పెషల్ ఫండ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కీలకమైనటువంటి భూమిక పోషించింది